హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసా ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. అక్క వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అసలు ఛానల్లో? మీకు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? మీ ఆరోగ్యం బాగాలేదా? ఇంకేమైనా ప్రాబ్లమ్సా అని అయితే చాలా మంది అడుగుతున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను అడిగిన వాళ్ళకి. నాకైతే ప్రాబ్లమ్స్ అంటూ వేరే ఏం లేవు కానీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్లనే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. అసలు నేను వీడియోసే షూట్ చేయట్లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అంటే నాకు కొంచెం అన్‌హెల్తీగా ఉండడం వల్ల చాలా అన్‌ఈజీ ఉంటుంది ఎప్పుడు. దానివల్ల నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు ఓపిక అనేదే ఉంటలేదు. ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నా ఇంకా నేను. మళ్ళీ నేను మొన్న హాస్పిటల్‌కి వెళ్ళిన కదా రీసెంట్‌గా. ఆ మెడిసిన్ వేసుకోవడం వల్లనో ఏమో గానీ నాకు అసలు ఎప్పుడు అయినా అంత ఓపిక ఉన్నట్టు అనిపిస్తలేదు. ఏం పని చేయాలన్నా, ఏది చేయాలన్నా. అందుకనే నేనైతే కొంచెం కొద్ది రోజులు గ్యాప్ ఇస్తాము. ఒక 10 డేస్ వరకైనా రెస్ట్ తీసుకుందాం అనే కాన్సెప్ట్‌తోనే అసలు వీడియోస్ పోస్ట్ చేయడమే తగ్గించేసిన. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక వీడియో పోస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మార్నింగ్ నుండి షూట్ చేయాలి. మళ్ళీ ఆ వీడియోని ఎడిటింగ్ చేయాలి. నైట్ ఏ టైం అయినా కూడా ఎడిటింగ్ చేసుకుంటా నేను. అట్లా నిద్ర లేకపోవడం వల్ల దానివల్ల మళ్ళీ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకు చాలా హెడేక్ వస్తుంది. ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. అందువల్ల నేనైతే కొంచెం వీడియోస్ ఒక 2-3 రోజులు స్టాప్ చేసేసిన. పూర్తిగానైతే ఏం స్టాప్ చేయలేదు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు నాకు. ఒక్క హెల్త్ ప్రాబ్లం తప్ప. అది కూడా ఒక 2 డేస్‌లో సెట్ అయిపోతది. ఇంకా ఈరోజు లేదా రేపైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇంతే అండి. నాకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదొక్కటే చిన్న ప్రాబ్లం ఉన్నది. దానివల్ల నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయినా. ఎప్పుడు అదే అయితుంది. ఉరుకుల పరుగుల జీవితం అన్నట్టు అయిపోతుంది. ఇంకొక విషయం ఏందంటే మన ఛానల్‌లోని వీడియోస్‌కి చాలా రెస్పాన్స్ అయితే చాలా తగ్గిపోయింది. నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వలన, లేకపోతే అసలు నా వీడియోస్ అనేవి జనాల్లోకి రీచ్ అవుతలేవా ఏమో నాకేం అర్థం కాలేదు కానీ ఎప్పుడైనా ఒక వీడియో పోస్ట్ చేసినా కూడా చాలా రెస్పాన్స్ అయితే తగ్గిపోయింది. దయచేసి ఇప్పటి నుండి అయితే లాంగ్ వీడియోస్ చేయడానికే నేను ట్రై చేస్తా. మీ అందరూ కూడా నా లాంగ్ వీడియోస్‌కి సపోర్ట్ చేయండి. ఫుల్‌గా వాచ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరితో చెప్పాల్సింది, నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలని మాత్రమే అనుకున్నా నేను. అంటే అదొక గోల్‌లా పెట్టుకున్నా నేను. 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని అయితే రీచ్ అయిపోయినా కదా. షార్ట్ వీడియోస్ అనేవి ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటికి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా గెయిన్ అవుతారు. అందుకనే నేను అంతకు ముందు 1,00,000 సబ్స్క్రైబర్స్ కంటే ముందు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఎందుకంటే నాకు తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలి నా ఛానల్‌కి అనే కాన్సెప్ట్‌తోని. ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయినా కాబట్టి నాకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంత పెద్ద ఇంపార్టెంట్ అంటే ఇంకా ఇంత తొందరగానే నేను ఎప్పటికీ సబ్స్క్రైబర్స్ పెరగాలనే కోరుకుంటా కానీ వ్యూస్ కూడా ముఖ్యం. వ్యూస్ ఎంత ముఖ్యం అంటే సబ్స్క్రైబర్స్ ఎంతైతే ముఖ్యమో వ్యూస్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనం చేసేదానికి రెవెన్యూ రావాలన్నా మన వీడియోస్‌కి మనీ రావాలన్నా వ్యూస్ వస్తేనే మనీ వస్తది. వ్యూస్ రాకపోతే అసలు మనీ రాదు. నేను వీడియోస్ చేయకపోతే వ్యూస్ రావు. వ్యూస్ రాకపోతే మనీ రాదు. బట్ నేనైతే కోరుకునేది మీ దగ్గర నుండి ఒకటే. దయచేసి నేను చేసే ప్రతి వీడియోని కొంచెం టైం తీసుకొని మీ విలువైన సమయాన్ని నా కోసం తీసుకొని నా లాంగ్ వీడియోస్‌ని అయితే ఫుల్‌గా వాచ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ చూసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతూ ఉంటది. సో దానివల్ల అయితే వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. దయచేసి అందరు వీడియోస్‌ని అయితే ఫుల్‌గా వాచ్ చేయండి. చూసిన వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయకండి. ఒక లైక్ ఇచ్చి అయితే వాచ్ చేయండి. ఇంకా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందున్న 1,00,000 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా. మీ అందరి వీడియో చూసినా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే 1,00,000 ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసినా కూడా నాకు సరిపోతుంది. అంటే ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అని అంటే ఇంకా అది గొప్ప విషయం నాకైతే. సో మీ అందరూ వాచ్ చేయండి దయచేసి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలిసిందే కదా. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్‌ని ఫుల్‌గా వాచ్ చేయడం వల్ల ఏంది అంటే నా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఎంతో కొంత క్లియర్ అయితాయని అయితే నమ్ముతున్నా. దయచేసి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే ఫుల్‌గా వాచ్ చేయండి. ఈరోజు అయితే ఇదే చెప్పాలనుకున్నా నేను. ఇంకొక విషయం ఏంటంటే నాకు 3 డేస్ అనుకుంటా. మొన్న ఒక వీడియో పోస్ట్ చేస్తే కూడా నాకు అసలు ఆ వీడియోకి అసలు రెస్పాన్సే లేదు. అది ప్రాబ్లం ఏందో నాకేం అర్థం కాలేదు. అందుకనే కొంచెం ఒక వీడియో చేసి మీతో మాట్లాడి మీకు
నేను నా మనసులో ఉన్న మాట మీతో చెప్పిన తర్వాతనే వీడియో పోస్ట్ చేద్దామనే కాన్సెప్ట్తోనే నేనైతే ఇప్పటివరకు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఇంకున్నాయి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ ఆ వీడియోస్ని కూడా పోస్ట్ చేయలేదు నేను. దయచేసి అందరైతే వీడియోని ఫుల్గా వాచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకు ముందు ఉన్న 1,00,000 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వీడియోని వాచ్ చేసి వీడియోకి లైక్ ఇచ్చిందనే ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. దయచేసి మీరైతే ఆ పని చేయండి, ఓకేనా. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా రేపటి నుండి వీడియోస్ వస్తాయి. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. 2-3 డేస్లో ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే ఇంకా కొంచెం ఫ్రీ అయిపోతా నేను. వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు ఓకే, మెడిసిన్ వాడుతున్నా కాబట్టి ఆ టాబ్లెట్స్ ప్రభావం వల్లనే కొంచెం నాకు ఇట్లా ఓపిక లేకుండా ఉన్నది. అందువల్లనే రెస్ట్ తీసుకుంటున్నా. నేను కూడా ఒకటే ఫిక్స్ అయినా, కొంచెం టాబ్లెట్స్ అయిపోయేంత వరకు ఏం పర్లేదులే, రెస్టే తీసుకుందాము అని అనుకున్నా. అందుకనే ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇంకా 2-3 డేస్ టైం పడుతుంది అనుకుంటా. 2-3 డేస్ కాదు, ఇంకా ఈరోజే చేద్దాము ఒక వీడియో అని అనుకుంటున్నా, కానీ ఏమో చూస్తా ఎట్లయితుందో. కానీ మీరందరూ అయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. మన ఛానల్లో ఎవ్రీడే లాంగ్ వీడియో ఉంటుంది. వీలైతే ఒకటి, లేదు అంటే 2 కూడా ఉంటాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా పెట్టడానికి ట్రై చేస్తా. బట్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. నా షార్ట్ వీడియోస్కి అయితే మీరు ఎంత సపోర్ట్ చేసి ఎంత మంచిగా రెస్పాన్స్ అయ్యిండ్రో, సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా అంతే బాగా సపోర్ట్ చేసి అట్లనే రెస్పాన్స్ అయితేనే ఇంకా నా లాంగ్ వీడియోస్ అనేవి ఎక్కువ జనాల్లోకి రీచ్ అవుతాయి, ఓకేనా. చెప్పు, ఏమన్నా మాట్లాడతావను? మాట్లాడు. అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ని, ఓకే. థ్యాంక్ యూ. అయ్యో అంతేనా? ఇంకొక 2 ముచ్చట్లు మాట్లాడచ్చు కదా ఏమన్నా. చాలా ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని వాచ్ చేయండి, నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోని, ఓకేనా. ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన నేను. ఇంకా అట్లనే సాగిపోతుంది, ఓకేనా. ఇంకా అందరు బాగున్నారా? వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఇట్లనే ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా, ఇంకా జనాల్లోకి వెళ్ళగలుగుతా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడికైనా వెళ్ళినాము అని అంటే ఖచ్చితంగా చాలామంది గుర్తుపడుతున్నారు. ఇదైతే నిజంగా మస్తు హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తా నేను. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కొంతమందిలోనే ఒక్కరిద్దరైనా గుర్తుపడుతున్నారు. అట్లున్నది పరిస్థితి అయితే. ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నన్ను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. బాయ్ అందరికీ. మీతో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాం. అయితే ఛానల్ పరంగా చూసినట్లయితే మాకు అంత పెద్ద ఇన్కమ్ ఏం రావట్లేదు. అందుకని డ్రెస్సెస్ను చీరల బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం తొందరలో. ఈ మంత్ ఎండింగ్ అన్నా లేదంటే ఫస్ట్ వరకన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ ఉండాలి. చీరల బిజినెస్తో పాటు పికిల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఛానల్ని ఎట్లయితే ఆదరించారో బిజినెస్ పరంగా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అయితే దాని గురించి ఒక రోజు అయితే మీకు చెప్తా. నేను స్టార్ట్ చేయడానికంటే ముందు అనౌన్స్మెంట్ ఇస్తా ఖచ్చితంగా, ఎందుకంటే మీ అందరి సపోర్ట్తోనే సాధ్యమవుతుంది. అది నేను ఒక్కదాన్ని చేస్తే అస్సలు గానే కాదు. సో అది కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నా. ఇంకా అంత అఫీషియల్గా అయితే ఏం నేను అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇప్పుడు నేను చేయాలనుకునేది చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఏది చేయాలనుకున్నా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడైతే దానికి కొంచెం టైం పట్టేటట్టున్నది. ఇంకొక 20 డేస్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా ఏదో ఒకటి అయితే మీతో ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇస్తా. మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ ఉండాలి నాకు, నా ఫ్యామిలీకి అండ్ నా బిజినెస్కి కూడా ఉండాలి. సో నేనైతే అతి త్వరలోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న బిజినెసే, నేనేం పెద్ద బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలనుకుంటలేను. జస్ట్ ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ బిజినెస్కి అయితే మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీ అందరు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. చెప్పింది కదా, శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇంకా పికిల్స్ ఇవి అన్నీ అనుకుంటున్నాము. వీలైతే క్లాతింగ్ అండ్ పికిల్స్ కూడా చేస్తాము. లేదు అంటే ఏదో ఒకటి ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తా. అయితే
పికిల్సా అయితే క్లాతింగా ఏదో ఒకటి అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఈ రెండింటిలో నేను ఏ చేసినా కూడా మీతో అయితే ఖచ్చితంగా ముందు చెప్పిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తా. ఓకేనా, బాయ్.